అనాధికారికంగా చెరువుల మీద అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ కూడా కూలుస్తున్నారన్నమాట. దానిపై మీ స్పందన ఏంటి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఒక మానస పుత్రిక హైడ్రా. ఆ హైడ్రా వల్ల ఒక మహర్షి, మరో భగీరథుడు ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రూపకంగా వచ్చినని చెప్పక తప్పదు. ఇలా జలాశయాలతో నిండవలసిన ఏ గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులు కానీ, అదేవిధంగా బఫర్ జోన్లు కానీ, అదేవిధంగా ఎఫ్టీఎల్ కానీ, ఇవాళ అన్యాక్రాంతమైన భూములను రక్షించడానికి మరో భగీరథుడు పుట్టినని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా ఆదర్శ రేవంత్ రెడ్డి గారిని అభినందనల వెల్లువతోటి, ప్రశంసల జల్లులతోటి ఈరోజు ముంచెత్తున్న సంగతి మనకు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవస్థ కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఇలా పక్క రాష్ట్రాలు కూడా మరి ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క జలాశయాలను రక్షించడానికి, ఈ యొక్క చెరువులను, కుంటలను రక్షించడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే చర్య ఉందో ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా మనం ప్రతిపక్ష నేతలు అంటున్నారు బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు కోసమే ఇదంతా చేస్తున్నట్టు అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి మరి వాళ్ళ భవనాలు కానీ వాళ్ళు ఉన్న వాటిని అన్నింటినీ కూడా మీరు కూల్చడం జరుగుతుంది అనమాట. వాళ్ళ మీద ఇది కక్ష సాధించారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రా అనే సంస్థ ఏ రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థను సరిదిద్దడంలోనే దాని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, లేకుంటే ఇంకో పార్టీ ఉందా, మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కొట్టిన తర్వాత ఇక మరి టీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ అనడం ఇది అసందర్భమైన వ్యాఖ్య. నిన్న నారాయణ గారు సిపిఎం గారు కానీ, సిపిఎం గారు కూడా మాకు మద్దతుగా పలుకుతూ ఉన్నారు. ఒక మంచి ఆలోచన, ఒక మంచి చర్య. గతంలో 100 సంవత్సరాల క్రితం ఏదైతే నిజాం సర్కారు నిర్మించిన గండిపేట, ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్లు ఈరోజు ఆ రోజు నిర్మించింది ఏంటంటే దూరదృష్టితోనే ఈ జంట నగరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తే గత ప్రభుత్వంలోని పెద్దలు కేటీఆర్ గారు ఎగువనున్న నీరు రాకుండా అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చి జలాశయాలన్నీ కూడా మురికి కుంపలుగా మార్చి మరో మూసీ నదిగా తీర్చిదిద్దిన ఘనత ఆ యొక్క గత ప్రభుత్వం దత్తది. కానీ దీనికి రేవంత్ రెడ్డి గారు మన రాబోయే రోజుల్లో మరి దూరదృష్టి తీసుకొని ఈ జంట నగరాలకు నీళ్లు అందించాలి, మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేపడుతుంటే ఓర్వలేని భారతీయ జనతా పార్టీ, ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీలను ఇప్పటికే రాష్ట్రంలో బుందబెట్టారు. గత ఎన్నికల్లో మాకు 60 సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికి కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే హర్షించకపోయినా సరే కానీ వ్యతిరేకించొద్దనే మేము ఈ సందర్భంగా నాయకులను కోరుతా ఉన్నాము. కనుక ఒక సుదీర్ఘమైన ప్రణాళికకు రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు కదా, రైతు రుణమాఫీ విషయంలో మీరు విఫలమయ్యారని, ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి చేస్తున్నట్లు చెప్తున్నారు. దానిపై మీ స్పందన? ఇగో పచ్చి అబద్ధమైన భారతీయ జనతా పార్టీ ఒక వ్యభిచార రాజకీయాలకు తెరదీసింది. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ కూడా అదే ఉంది. మేము ఏదైతే మన జనవరి 15 లోపల రుణమాఫీ చేసినామో ఒకవేళ టెక్నికల్గా ఎవరికైతే అందలేదో వాళ్లకు ఫండ్ అలాగే ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫార్మేట్ విడుదల చేసాము. మండల వ్యవసాయ శాఖ అధికారి కానీ, లేకుంటే కలెక్టర్ కానీ, ఏ వ్యవసాయ శాఖ అధికారికి కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి వాళ్ళ యొక్క పత్రాలను సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క అర్హతలను చూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈరోజు రుణమాఫీ జరిగి తీరుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ దరిద్రులకు సన్యాసం తెలియాల్సింది ఏంటంటే రుణమాఫీ ఎట్లా జరుగుతుంది. ఒకవేళ 2,70,000 రూపాయలు రుణం ఉంటే 75,000 కట్టిన తర్వాతనే ఈ 2 లక్షల రుణమాఫీ జరుగుతున్న సంగతి తెలియక ఆ పైసలు అట్లనే ఉంటాయి. మీరు మాత్రం రుణమాఫీ చేయమంటే రైతు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు. రైతు స్వేచ్ఛగా ఉండాలని, రైతు తన స్వయశక్తితో పండించి ఈ అన్నదాత కావాలనే రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, రేవంత్ రెడ్డి గారి ఆలోచన తప్ప ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పత్రికా సమావేశంలో పెట్టి చెప్తారు, ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ నేరుగా నోడల్ ఆఫీసర్ దగ్గర కోండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నుంచి నోడల్ ఆఫీసర్ కాదు,
మా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులే ఆ యొక్క ఊరికి పోయి ఎవరెవరికి రాలేదో పరిశీలించి పత్రాలను తీసుకొని ఆ యొక్క రుణమాఫీకి మళ్ళా తిరిగి ఇస్తా ఉన్నారని చెప్పట్లో నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అల్లెడి మహేశ్వర్ రెడ్డి కానీ రఘునందన్ గారు కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీకు అంత దమ్ము ఉంటే మీ ఓల్డ్ సిటీకి పోయి అదే తప్పుడుగా కట్టిన కట్టడాలన్నింటినీ కూడా మీరు కూల్చేస్తారా, డిమాలిష్ చేస్తారా అని అడుగుతున్నారు. దానిపై మీది ఇప్పుడు వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు వ్యవస్థ కాదు. ఇది ఓల్డ్ సిటా, సైబరాబాద్ సిటా, సికింద్రాబాద్ అని కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఎవరైతే చెరువు కానీ కుంటలు కానీ బఫర్ జోన్ కానీ FTL కబ్జా చేసిరో ఓల్డ్ సిటీ అని చెప్పేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తుడు. ఖబర్దార్ మహేశ్వర్ రెడ్డి, నీ యొక్క ఆటలు సాగవు. కేవలం ఓల్డ్ సిటీ కాదు, ఈ రాష్ట్రంలో చెరువులను కబ్జా చేసిన ఏ బకాసురుడికి వదలమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.